హాయ్ వెల్కమ్ టు జెన్యూన్ రివ్యూ ఛానల్. ఇప్పుడు నేను మీ ముందుకు ఇండియన్ 2 ట్రైలర్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. పారిపోలేరు, దాక్కోలేరు. ట్రైలర్ ఆశాంతం అవినీతి మీద పోరాడే ఒక యోధుని కథలా అనిపిస్తుంది. ట్రైలర్ మొదలవగానే ఇండియన్ సిస్టమ్ ఎంత అవినీతి కోరలో చిక్కునుందో ఒక్క ముక్కలు చెప్పేశాడు డైరెక్టర్ మనకి. ట్రైలర్లోని ప్రతి షాటు సిస్టంలో జరిగే అవినీతి మీద పోరాటం చేసే విధంగా ఉంటుంది. చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. పిక్చరైజర్ విషయానికి వస్తే చెప్పేదేముందండి, అక్కడ ఉన్నది శంకర్ గారు అండి, ద లెజెండరీ డైరెక్టర్. ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్లో నటించాడు. భారతీయుడు వస్తే గానీ సిస్టమ్ క్లీన్ అవ్వదని నమ్మిన సిద్ధార్థ భారతీయుడికి ఒక సందేశం పంపిస్తాడు. సిస్టంలో జరిగే అవినీతిని చూడలేక ఎదిరించి పోరాడే ఒక కామన్ మ్యాన్ క్యారెక్టర్లో సిద్ధార్థ చాలా ఒదిగిపోయాడు. కానీ దాన్ని సరిచేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. మన ఇండియన్ సిస్టమ్ని రాజకీయ నాయకులు, అధికారులు అందరు కలిసి ఎంత పొల్యూట్, అదేనండి అంత అవినీతిమయం చేశారో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు శంకర్ గారు. పార్ట్ 2లో కూడా మర్మకల విద్యని ఎంతో చక్కగా చూపించారు కమల్ హాసన్ గారు. దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో సక్సెస్ అయ్యారు శంకర్ గారు. మన కమల్ హాసన్ గారు వివిధ రకాల గెటప్లో చాలా ఒదిగిపోయారండి. క్యారెక్టర్లో లీనమైపోయారు. ఓ రేంజ్లో ఉండే గెటప్స్. ట్రైలర్ చూస్తున్నంతసేపు శంకర్ గారు ఒక భారీ బొనాన్జా కొట్టబోతున్నారనిపిస్తుంది నాకు. ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుందండి. నేను కూడా భారతీయుడు గెటప్ వేసి నేటి సమాజంలో జరిగే అవినీతి మీద పోరాటం చేయాలనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో మాకు తెలియపరుస్తారని కోరుకుంటున్నాము. ఓవరాల్గా ట్రైలర్ విషయానికి వచ్చి చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది.